వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అరుణ్ సార్. మరి టాపిక్‌లో కనుక వెళ్తే, అసలు పోలీస్ పోస్టులను ఎందుకు పెంచాలి? అంటే నెక్స్ట్ పడేటటువంటి ఆగస్ట్‌లో పడేటువంటి అవకాశం ఉన్న మన పోలీస్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో, అందులో పోస్టుల సంఖ్యను ఎందుకు పెంచాలి అనేటువంటి విషయాన్ని మన దగ్గర ఉన్నటువంటి కొంత ఇన్ఫర్మేషన్‌తో పాటు మనం గనక ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇక్కడ మీరు చూస్తున్నది టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ అండి. ఈ రిపోర్ట్‌లో ప్రతి 1,00,000 మందికి ఆంధ్రప్రదేశ్‌లో 166 మంది పోలీసులు పనిచేస్తూ ఉన్నారు. అంటే ప్రతి ఒక్క పోలీసు పరిధిలోకి దాదాపుగా 300 మందికి పైగానే ప్రజలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర విభజన తర్వాత మన రాష్ట్రంలో ఇప్పుడు 73,000 పైచిలుకు మంది మాత్రమే పోలీసులు పనిచేస్తా ఉన్నారని మనకు ఉన్నటువంటి సోర్సు. అంటే మనకు ఉన్నటువంటి అంటే ఇంటర్నెట్‌లో ఉన్నటువంటి సోర్స్ ప్రకారం అయితే ఇప్పటికి 73,000 మంది పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికే 12 గంటల నుంచి 16 గంటలు డ్యూటీలు చేస్తా ఉన్నారు మన యొక్క పోలీసు సోదరులు. సో, సిబ్బంది కొరత వల్ల డెఫినిట్‌గా మనకి రాష్ట్రానికి సంబంధించినటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాబట్టి, దీనికి సంబంధించి ప్రభుత్వము ఈసారి అంటే గతంలో ఎప్పుడో 2021లో మరి 6,500 మేము రిక్రూట్ చేసినాం గదా! అని జెప్పేసి గతంలో చెప్పినప్పటికి గూడా అంతకుముందు ఇచ్చినటువంటి 2016, 2018 నోటిఫికేషన్‌లలో గూడా వందల సంఖ్యలు కాస్త వేల సంఖ్యలే ఉన్నాయి గానీ, పెద్ద నోటిఫికేషన్ వచ్చేసరికి 2021లో 6,500 ఇచ్చినారు. మరి దాని తర్వాత 2021 తర్వాత ఇంతవరకు అంటే దాదాపుగా 2026 వరకు ఎటువంటి పోలీసు నోటిఫికేషన్ అనేది మన యొక్క రాష్ట్రంలో రాలేదు. మరి ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిష్టాత్మకంగా ప్రకటించినటువంటి ఏదైతే జాబ్ క్యాలెండర్‌లో పేర్కొన్నటువంటి మొదటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో, అంటే యూనివర్సిటీ ప్రొఫెసర్‌ది ఇచ్చిన అంటే చెప్పిన టైంకి డెఫినిట్‌గా ఆ నోటిఫికేషన్ ఇచ్చారు. మంచిదే. కానీ అత్యధిక మంది పోటీ పడేటువంటి డీఎస్సీ పోలీస్ నోటిఫికేషన్‌కి సంబంధించి అంటే డీఎస్సీ మనది కాదు కాబట్టి డీఎస్సీని పక్కన పెడితే దాదాపుగా మనకున్నటువంటి అంచనా ప్రకారం 5-6 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడేటువంటి మరి పోలీసు పోస్టుల సంఖ్యనైతే డెఫినిట్‌గా పెంచాలి. 5-6 లక్షల మంది పోటీ పడేటువంటి ఈ పోలీసు సంబంధించినటువంటి నోటిఫికేషన్‌లో దాదాపుగా కనీసం అంటే గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లాగానైనా కనీసం 6,500 పోస్టులతోనైతే కానిస్టేబుల్ నోటిఫికేషన్ డెఫినిట్‌గా ఇవ్వాలి. ఎస్‌ఐకి సంబంధించి 400 పైచిలుకు ఇచ్చినారు గానీ, ఎస్‌ఐ కూడా పెంచేటటువంటి అవకాశం ఉంటే డెఫినిట్‌గా అవి కూడా పెంచాలి. అలాగే వయో పరిమితిని కూడా డెఫినిట్‌గా మనకి +2 2 సంవత్సరాలు డెఫినిట్‌గా పెంచాలి. అంటే దాదాపుగా 2021లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ 2025 దగ్గరకొచ్చింది. కోర్టు కేసులు అది ఇది అని చెప్పేసి మనందరికి కూడా తెలిసినటువంటి విషయం. సో, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి మనం డెఫినిట్‌గా ఈ విధంగా తెలియజేసేటువంటి ప్రయత్నం గనుక చేస్తే 100% మనం పోస్టులు సాధించుకునేటువంటి అవకాశం ఉంది. మేము గనక ఈ యూట్యూబ్‌లో కూర్చునో, లేదంటే ఇంట్లో కూర్చునో, లేదంటే మన యొక్క టెలిగ్రామ్ గ్రూపుల్లోనో, వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెంచాలనో, లేదంటే ఏజ్ పెంచాలని చెప్పేసి మనం మాట్లాడినంత మాత్రాన పోస్టులు పెరిగేటటువంటి అవకాశం లేదు. అలాగే ఏజ్ పెరిగేటటువంటి అవకాశం లేదు. డెఫినిట్‌గా మనం రావాలి. మీకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను గాని, ఎంపీలను గాని, లేదంటే ఎమ్మెల్సీలను గాని కలవాలి. కలిసి మన రిప్రజెంటేషన్ అనేది డెఫినిట్‌గా ఇవ్వాలి. ఇది ఈ యొక్క విధానాన్ని ఏదైతే ఉందంటే పోస్టులు డెఫినిట్‌గా పెంచాలి. వయోపరిమితి పెంచాలి. ఇది దీనికి ఉన్నటువంటి సాధక బాధకాలు. డెఫినిట్‌గా పోస్టులు పెంచడం వల్ల ఓ నిరుద్యోగి బాగుపడడంతో పాటు రాష్ట్రం యొక్క పోలీసు విభాగం కూడా బలోపేతమవుతది అనేటువంటి ఆ కోణంలో గనక మనం గనక ప్రభుత్వం దృష్టికి గనక తీసుకుపోయినట్లయితే 100% పోస్టులు పెంచేటటువంటి అవకాశం ఉంది. ఓకేనా. డెఫినిట్‌గా పోస్టులు అనేది పెంచాలి. పోస్టులు పెంచడం వల్ల ఉండేటటువంటి లాభాలు ఒక నిరుద్యోగికి ఉండేటువంటి లాభము ఇంకొక పోస్ట్ రావడం వల్ల అతనికి అదనంగా ఏదైనా అవకాశం వచ్చేటటువంటి ఏదైనా ఉందేమో గానీ, రాష్ట్రానికి కూడా అంతకు మించి లాభం అనేది చేకూరేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ పెట్రోలింగ్ అని చెప్పేసి, బందోబస్తుకు అని చెప్పేసి, నెక్స్ట్ వచ్చేసరికి వీఐపీ డ్యూటీలు అని చెప్పేసి, ఎలక్షన్ డ్యూటీలు అని చెప్పేసి, నెక్స్ట్ వచ్చేసరికి నైట్ పూట పెట్రోలింగ్ అని చెప్పేసి, వివిధ రకాలైనటువంటి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి పోలీసు శాఖ అంటే ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి రక్షణ శాఖ అయినటువంటి పోలీస్ శాఖ కూడా బలోపేతమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్‌గా ప్రభుత్వం ఇప్పుడు పోస్టులు పెంచినట్లయితే అటు నిరుద్యోగులు అలాగే ఇప్పుడు పోలీస్ శాఖకు కూడా 2 దాన్లకు కూడా కాస్త యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఇద్దరికి కూడా ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఎవరైతే పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఉన్నారో, మీరు డెఫినిట్‌గా మీ యొక్క ప్రిపరేషన్‌ని ఇక్కడ నుంచే స్టార్ట్ చేసి ఉండాల్సిందే. యాక్చువల్‌గా నువ్వు ఈ వీడియో చూసే టయానికి గనక అయితే నువ్వు గనక ఒక సిన్సియర్ యాస్పిరెంట్ గనక అయితే డెఫినిట్‌గా ఈ టయానికే నువ్వు నీ యొక్క ప్రిపరేషన్‌ను స్టార్ట్ చేసి ఉండాల. ఎందుకంటే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అంటే ఆల్రెడీ చెప్పినటువంటి టైంకి ఇస్తా ఉన్నారు కాబట్టి డెఫినెట్‌గా మీరు గనక ఈసారి పోలీస్ జాబ్ కొట్టాలి అని చెప్పేసి ఎవరైతే అనుకున్నారో డెఫినెట్‌గా నువ్వు గనక సిన్సియర్ యాస్పిరెంట్ అయితే
ఈ టయానికి నీ యొక్క ప్రిపరేషన్ నువ్వు స్టార్ట్ చేసి ఉండాలి. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నటువంటి అంటే పోలీస్ కానిస్టేబుల్ గాని, ఎస్ఐ గాని ఈసారి డెఫినిట్‌గా నేను సాధించాలి అనేటువంటి ధ్యేయం పెట్టుకొని ప్రిపేర్ అయ్యేటువంటి తెలుగు మీడియం అభ్యర్థుల కోసం మన యొక్క 365 రోజుల టెస్ట్ సిరీస్ అనేది తీసుకొని కొనేటువంటి ప్రయత్నం చేయండి. ఇందులో మీకు జనరల్ స్టడీస్‌లోని ప్రతి ఒక్క సబ్జెక్టు, ప్రతి ఒక్క టాపిక్‌ను గూడా మనము టాపిక్ వైస్ టెస్ట్‌లనేది ఇవ్వడం అనేది జరిగింది. అందులోనూ ఈసారి అంటే ఎవ్వరు గూడా ఇంతవరకు ఏ యాప్‌లో గూడా, ఏ టెస్ట్ సిరీస్‌లో గూడా ఇవ్వనటువంటి విధంగా ప్రతి ఒక్క టాపిక్‌ను గూడా 8 రకాలైనటువంటి ప్రశ్నల ద్వారా ఇవ్వడం అనేది జరిగింది. అంటే 8 రకాలైనటువంటి ప్రశ్నల ద్వారా ప్రతి ఒక్క టాపిక్ మీద టెస్ట్ అనేది మేము కండక్ట్ చేయడం అనేది జరిగింది. దాదాపుగా మాక్సిమం ఒక్కొక్క టాపిక్‌కు సంబంధించి కనీసం ఒక టైప్‌లో అంటే ఒక టైప్ ఆఫ్ క్వెషన్ ఇస్తున్నప్పుడు దాంట్లో కనీసం 50 క్వెషన్‌లు ఉండేలా చూసినాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బౌద్ధ మతం అనేటువంటి టాపిక్ గనుక మీరు గనుక తీసుకున్నట్లయితే దాని మీద 8 రకాలైనటువంటి డిఫరెంట్ టెస్ట్‌లు ఉంటాయి. బౌద్ధ మతం ఒక్కదాని మీదనే. దాదాపుగా 8, 5 40 కాబట్టి దాదాపుగా 400 ప్రశ్నలు కేవలం బౌద్ధ మతం మీదనే డిఫరెంట్ ప్రశ్నల ద్వారా మీరు టెస్ట్ సిరీస్‌లు రాసుకునేటువంటి అవకాశం అనేది జరిగింది. దాదాపుగా ఒక 1,00,000 ప్రశ్నలు ప్రిపేర్ చేయాలనేది మా యొక్క ఈ యొక్క లక్ష్యం టెస్ట్ సిరీస్ యొక్క ఉద్దేశ్యం. ఓకేనా? దీంతో పాటు మీకు ప్రతి ఒక్క వీకు కూడా అంటే ప్రతి ఒక్క వారము కూడా ఒక కానిస్టేబుల్ గాని లేదా సబ్ ఇన్స్‌పెక్టర్ గాని గ్రాండ్ టెస్ట్‌లను కూడా మనం కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. వీక్లీ గ్రాండ్ టెస్ట్‌లను కూడా మనం ఇందులోనే కండక్ట్ చేస్తా ఉన్నాం. దీంతో పాటు ఎవరైతే గతంలో నా దగ్గర రూ. 150కు, రూ. 300కు వచ్చిన టెలిగ్రామ్ గ్రూప్‌లో ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులకు నేను ఏదైతే ప్రీ ప్లాన్ టైమ్ టేబుల్ ఇచ్చానో, అదే ప్రీ ప్లాన్ టైమ్ టేబుల్ ఈసారి 120 రోజులకు ప్రీ ప్లాన్ టైమ్ టేబుల్ మీకు ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చదవాలా, ఏ రోజు ఏ టాపిక్ చదవాలా, ఎంతవరకు చదవాలా, మొత్తం ఒక ప్రీ ప్లాన్ టైమ్ టేబుల్. మీరు ఈ రోజు ఏం చదవాలి, రేపు ఏం చదవాలని చెప్పేసి మీరు ఏం టెన్షన్ పడకుండా హ్యాపీగా ప్రతిరోజు కూడా చదువుకునే విధంగా ప్రీ ప్లాన్డ్ టైమ్ టేబుల్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. దీంతో పాటు నా యొక్క గైడెన్స్ కూడా డెఫినిట్‌గా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. చిన్నగా నోటిఫికేషన్‌లు కాస్త మనం ముందుకు డేస్ వచ్చే కొద్దీ డెఫినిట్‌గా అక్కడ మనము లైవ్ వీడియో పెట్టుకొని లైవ్ వీడియో క్లాసుల ద్వారా లేదంటే కాల్స్ ద్వారా డెఫినిట్‌గా ఎవరైతే స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో వారికి డెఫినిట్‌గా గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతది. ఇదంతా కూడా కేవలం రూ. 499కే మనం అందిస్తూ ఉన్నాం. కేవలం తెలుగు మీడియం విద్యార్థులకు మాత్రం. కేవలం తెలుగు మీడియం అభ్యర్థులకు మాత్రమే రూ. 499కు అందిస్తూ ఉన్నాం. అది కూడా 1 ఇయర్ వ్యాలిడిటీతో. ఇంతవరకు మీరెప్పుడు గూడా చూడనటువంటి టెస్ట్ సిరీస్ ఇది. మహా అంటే ఒక టాపిక్ మీద ఒక టెస్ట్ రాయడమే ఎక్కువ. టాపిక్ వైస్ టెస్ట్‌లు అంటే ఎంత టాపిక్ మీద ఒక టైప్ ఆఫ్ క్వెషన్ ఇచ్చుంటారు. బట్ మనం ఏం చేసినామంటే ఇక్కడ డిఫరెంట్ క్వెషన్స్‌ని తీసుకోవడం అనేది జరిగింది. ఎందుకు ఇలా తీసుకోవడం అనేది జరిగిందంటే, ఈసారి మీరు ఎప్పుడైనా గాని గమనించినట్లయితే పేపర్ ప్యాటర్న్‌తో పాటు ప్రశ్న అడిగేటటువంటి విధానాలు గూడా మారిపోయినాయి. అంటే డైరెక్ట్ క్వెషను, ఇండైరెక్ట్ క్వెషను, జతపరచము, ప్రవచనము, సమితులు నెక్స్ట్ వచ్చేసరికి సరికానిదేది ఈ ఒక 4 లైన్‌లు ఇచ్చేసి దీంట్లో సరైనదేంది, సరికానిదేది, సరిపోలిందేంది, ప్రవచనం నెక్స్ట్ వచ్చేసరికి కారణము, హేతువు ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వెషన్స్ ఇస్తా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్క టైప్ మీద గూడా మేము ప్రతి ఒక్క టాపిక్‌ను గూడా మేము క్వెషన్స్‌ని అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. మీరు జాయిన్ అయ్యే టయానికి కాస్త తక్కువ టెస్ట్‌లు ఉండొచ్చు గానీ ప్రతిరోజు గూడా మేము మా యొక్క సబ్జెక్ట్‌ను, మా యొక్క టెస్ట్‌లను డైలీ అప్డేట్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఎవరైతే తెలుగు మీడియం అభ్యర్థులు అందులో నేను ముఖ్యంగా చెప్తా ఉన్నాను. ఈ సంవత్సరం అంటే గతంలో 1 మార్కుతోనో, 2 మార్కులతో మిస్ అయిన వాళ్ళైనా, లేదు ఈసారి నేను ఫ్రెష్‌గా స్టార్ట్ చేస్తున్నానని చెప్పేసి కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళైనా, కోచింగ్‌కి వెళ్ళిన వాళ్ళైనా, కోచింగ్‌కు వెళ్ళలేనటువంటి వాళ్ళైనా, ఎవరైనా గానీ ఈసారి నేను ఉద్యోగం సాధించాలి అనేటువంటి పట్టుదలతో ఉన్నవారు, వారి యొక్క లక్ష్యం వైపు మేము నడవగలం. మాకు అరుణ్ సార్ యొక్క లక్ష్యం సిరీస్ మీద మాకు నమ్మకం ఉంది అని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో, వాళ్ళు డెఫినిట్‌గా మీరు కొనేటువంటి ప్రయత్నం చేయండి. మీకు 100కి 100% ఇది ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. ఓకేనా? దీంతో పాటు నా యొక్క టెస్ట్ సీరీస్‌కి సంబంధించి మీకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డెఫినిట్‌గా మన యొక్క యాప్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో మరియు ఫస్ట్ కామెంట్‌లో పిన్ చేసి పెడతాను. ఒకసారి వెళ్లి చూడండి. అక్కడ మీకు ఫ్రీగా కొన్ని పీడీఎఫ్‌లు ఉంటాయి. వాటిని చదవండి. చదివిన తర్వాత అసలు లక్ష్యం ఆ యాప్ ఎందుకు పెట్టాము, అలాగే ఈ 365 రోజుల టెస్ట్ సీరీస్ ఎందుకు స్టార్ట్ చేసాము అనేటువంటి విషయం కూడా మీకు తెలిసేటటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు నేను మళ్ళీ చెప్తా ఉన్నా డెఫినిట్‌గా పోస్టులు సంఖ్య పెంచేటటువంటి బాధ్యతనైతే నా తరపునైతే నేను ఆల్రెడీ స్టార్ట్ చేసినాను. కలిసొచ్చేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క విద్యార్థి సంఘ నాయకులు, అలాగే నిరుద్యోగ నాయకులను కూడా కలుపుకొని వెళ్లి ఆగస్టులో నోటిఫికేషన్ వచ్చేటటువంటి టయానికి డెఫినిట్‌గా మనం పోస్టుల సంఖ్యను పెంచించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఒక్కడి వల్ల అయ్యేటటువంటి పని కాదు. మీరందరూ గూడా అంటే ఈ వీడియో చూసేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అమ్మాయి గాని, అబ్బాయి గాని ఇది నా వంతు బాధ్యత అని చెప్పేసి మీరు కూడా ఈ యొక్క బాధ్యతను మీ యొక్క భుజాల మీద వేసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. సో, పోస్టులు డెఫినిట్‌గా పెంచాలి 100%. అలాగే ఏజ్ కూడా పెంచాలి. వీడియో గనక నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మనకు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైతే
ఈ యొక్క వీడియోని చూస్తూ ఉన్నారు. లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ అని చెప్పేసి మీరు గనక ప్లే స్టోర్‌లో కొట్టినట్లయితే మనకి యాప్ వస్తది. అందులో 365 రోజులు టెస్ట్ సిరీస్ కూడా ఉంది. కేవలం రూ. 499కి. ఒక సంవత్సరం పాటు వ్యాలిడిటీ ఉంటుంది. టాపిక్ వైస్ టెస్ట్‌లు, ప్రతి వారం గ్రాండ్ టెస్ట్‌లు, అలాగే 120 రోజులకు సంబంధించినటువంటి ప్రీ ప్లాన్డ్ టైమ్ టేబుల్‌తో పాటు నా గైడెన్స్ కూడా మీకు ఉచితంగా అక్కడ లభించడం అనేది జరుగుతుంది. ఇదంతా కేవలం రూ. 499 మాత్రమే. ఓకేనా? థాంక్ యూ.